హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చాలా కొత్త రెసిపీ. ఎవరికైనా తెలిసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పెద్ద మిర్చీస్ ఉంటాయి కదా, చాలా పెద్ద మిర్చీస్, అవి తీసేసుకొని అవి కొంచెం ఆయిల్ వేసుకొని, పెద్దవి కాబట్టి నేను కట్ చేసేసుకున్నాను అనమాట. కొంచెం చిన్నగా ఉంటే మీరు కట్ చేసుకోనక్కర్లేదు, లోపల గింజలు ఏం తీయద్దు. అలా కట్ చేసి ఆ పీసెస్ని ఫ్రంట్ బ్యాక్ మంచిగా ఫ్రై చేయండి. చూపిస్తా చూడండి ఎలా ఫ్రై చేయాలో. మంచిగా కుక్ అయ్యేదాకా, ఫ్రై అయ్యేదాకా ఫ్రంట్ బ్యాక్ రెడ్గా రావాలన్నమాట. అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి మనం. చూపిస్తా చూడండి. అండ్ ఈరోజు రసం కూడా పెట్టేశాను. దీని రెసిపీ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఉంది, అది చూసేసేయండి, చాలా బాగుంటుంది. మిరియాలు రసం అన్నమాట. చూడండి, ఫ్రంట్ బ్యాక్ మంచిగా రెడ్ అయిపోయిన తర్వాత నేనైతే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. రెడ్ అయిపోయింది చూడండి. రెడ్ అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను పెట్టే పొడుముని చూపిస్తున్నా. శనగపప్పు, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ జీలకర్ర అండ్ లిటిల్ బిట్ ఆఫ్ వాము, సాల్ట్. చాలా బాగుంటుంది గైస్, ఒకసారి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళైతే ఏం చెప్పక్కర్లేదు, తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి, మీరు మిస్ చేయకండి. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను నేనైతే, మిక్సీ పట్టేసుకున్నాను. అండ్ ఒక బాండీలో ఇందాక ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ బాండీలో నేను గీ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ కూడా యాడ్ చేసి ఫ్రై చేసేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3 to 4 minutes దీన్ని వేగనివ్వండి. శనగపిండిని వేగనివ్వండి మంచిగా. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అప్పటిదాకా వేగనిచ్చిన తర్వాత ఆ మిర్చీస్ ఏవైతే మనం వేపుకున్నవి ఉంటాయి అవి కట్ చేసుకోవాలి. మిడిల్లో కట్ చేసుకొని, చూడండి మా బామ్మ పెడుతుంది అనమాట, మధ్యలో పొడుము ఎలా స్టఫ్ చేయాలో మెత్తగా ఒత్తి పెట్టేసుకోవాలన్నమాట. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కొంచెం ఆ పొడుము వేసుకొని కలిపేసుకొని మిర్చి కొరికితే ఉంటుంది గాయస్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఫేవరెట్ రెసిపీ మా బామ్మ చేసే దాంట్లో ఇదైతే. చూడండి ఎంత నీట్గా పెడుతుందో, కొంచెం కూడా వదలదు అనమాట, కింద పడిన దాన్ని కూడా బాగా పెట్టేస్తుంది. అలా ఒత్తుకుంటూ పెట్టుకోండి. ఒకసారి వేడి వేడి అన్నంలో ఇది ట్రై చేయండి, మీరు వదిలిపెట్టరు. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి ఎలా